ఇక్కడ భాగ్యలక్ష్మి రెస్ట్ హౌస్ మీదేనా? అవునండి, చెప్పండి. ఇది ఇష్యూ అయింది కదా, మైనర్ బాలిక పైన ఇష్యూ. అవును. దాని గురించి ఎలా అండి మీరు, అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి? ఇప్పుడు ఐడియా అంటే మీకు ఏం కావాలి సార్? అంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక రూమ్ ఇవ్వాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి అమ్మాయికి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అవును. మేజర్ అయిన తర్వాతనే అమ్మాయికి రూమ్ ఇవ్వాలి. మీరు మైనర్కి ఎలా ఇచ్చారు? ఆధార్ కార్డ్ చూడలేదా? ఆ? ఆధార్ కార్డ్ చూడలేదా అండి మీరు? మీరు రూమ్ ఇస్తున్నప్పుడు ఆధార్ కార్డు అమ్మాయి చూడలేదు మేడం, అందుకే చూడకుండా ఇచ్చాం, అందుకే మిస్టేక్ అయిందని చెప్పాం కదా. అలా ఎలా ఇస్తారండి? మరి అదొక రూల్ కదా. మీరు ఒక హోటల్ ని రన్ చేస్తున్నప్పుడు అది రూల్ కదా, మీరు చూడాలి కదా. ఆ అమ్మాయిది మాస్క్ లేకుండా ఫేస్ చూడాలి, సైన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్. ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు మేడం మీకు? మీ నెంబరు న్యూస్ ఛానల్స్ నిండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం వెళ్ళిపోయింది. ఎవరిచ్చేది ఏం లేదు, చూడొచ్చు మీరు. న్యూస్ ఛానల్స్ నిండా మీ హోటల్ ఫొటోసే ఉన్నాయి. మీ రూమ్ ఇవ్వడం వల్ల అమ్మాయి చనిపోయింది అక్కడ. మీ రూమ్ ఇవ్వడం వల్ల? ఎవరు ఇవ్వడం వల్ల చనిపోయింది మరి అక్కడ? సీసీ కెమెరాలు చూడండి, వచ్చి మీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మేము రూమ్ ఇవ్వడం చచ్చిపోతే మేమెందుకు తీసుకెళ్తాం? మీరు రూమ్ ఇవ్వకపోతే అక్కడ వాళ్ళు ఎంటర్ అవ్వరు కదా, అది డౌట్. ఆల్రెడీ భద్రాచలంలో అన్ని ఇలాగే నడుస్తున్నాయి సార్. ఓకే సారీ అండి. ఇప్పుడు మీరు ఏదైతే రూమ్ ఇచ్చారో ప్రూఫ్ ఉంది మేడం, అంత ప్రూఫ్ ఉంది. సారీ ఎందుకు సారీ చెప్తున్నా అంటే, మీరే కదనమాట మన అక్కడ భద్రాచలం ఏదైతే ఉందో అక్కడ హోటల్ మొత్తం కూడా ఇలానే నడుస్తుంది అంటారు. భద్రాచలం అంటే చూడకుండా ఇచ్చేటి చాలా జరుగుతున్నాయి సార్. ఓకే, న్యూస్ రిపోర్టర్ అంటున్నారు, ఆ మాత్రం తెలియదా సార్? అదే సార్ నాకు తెలియదు, అందుకే సారీ చెప్పాను. మా దగ్గర మొత్తం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించిన ప్రూఫ్స్ తో సహా మా దగ్గర ఉన్నాయి. మీరు తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం ఓకే మంచి విషయమే, కానీ మైనర్ బాలికకి ఇవ్వకూడదనే రూల్స్ కూడా మీకు తెలియాలి కదా అంటున్నాను అంతే. తెలుసు అండి, అదొకటే మేము చేసిన మిస్టేక్. అదే దానికి మరి మీకు ఒక విషయం చెప్పనా, మీ ఊర్లో లేవు, మా కుర్రోడు ఇచ్చాడు. మా కుర్రోడు కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పర్సనెంట్ ఇప్పించాం. ఓకేనా సార్? అది మీకు తెలియకుండా మీరు అడ్డుకోలు చెప్తే నేనేం చేయలేను. తెలియకుండా ఏం కాదు, మేము తెలియకుండా మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయలేదు సార్. మేము మీకు కాల్ చేసి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే మేము చెప్తాం ప్రజలకు ఏదైతే ఉందో. చెప్పండి సార్. మీరు చెప్పారు కదా, ఆర్టీవీలో రాశాడు కదండి, కిటికీలోంచి చూసారు అది అని. ఆ రూమ్ కి కిటికీ లేదండి. వాళ్ళు 6:30-7 వరకు చేశారు, 7:30 వరకు బతికే ఉన్నారు. మా హాస్పిటల్ తీసుకెళ్ళాక 10:30 వరకు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు బతికే ఉన్నాడు. అయినా మేము లాడ్జ్ లోంచి బయటికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. ఓకేనా? అదే అండి. మీ లాడ్జ్ లో చనిపోలేదా? మా లాడ్జ్ లో తాగారు, మందు తాగింది. మేము వాళ్ళు అరుస్తా ఉంటే బయటకు వచ్చి అరిశారు. అరిసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాలని బతిలాడితే అంబులెన్స్ మా రోడ్డు బ్లాక్ చేశారు. ఇటు గణమతి నిమగ్నాల వల్ల ఆటోలు రానిపోతే 108కి ఫోన్ చేశాక పైనుంచి మోసుకొని వచ్చి తీసుకొని వెళ్ళాం. తీసుకొని వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఆ కుర్రోడు చనిపోయాడు. తర్వాత ఐసీలో పెట్టాక ఆమె చనిపోయింది. ఓకేనా సార్? మీకు ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే సీసీ కెమెరా పంపుతా. మేము బ్లడ్ టెస్ట్ చేయించినాయి మా సొంత డబ్బులతోని. తర్వాత మీకు ఏం కావాలన్నా ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. సరే ఓకే, మేము మీతో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాట్లాడుతున్నప్పుడు మీరు లైవ్ కాల్ లో ఉన్నారు. మీరు ఇంత రఫ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు వచ్చిన డీటెయిల్స్ మేము మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు అంత ర్యాష్ గా మాట్లాడి రఫ్ గా ఎవరు మాట్లాడలేదు మేడం. మీరు కోపం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కోపం వచ్చినట్టు మాట్లాడట్లేదండి. ఇప్పుడు అది కామన్ రూల్. ఇప్పుడు మీరు ఒకవేళ అప్పుడు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి, అండ్ ఇంకొక రూల్ కూడా ఉంది, ఫ్యామిలీతో వస్తే ఒకవేళ చిన్న పిల్లలు అయితే ఒకవేళ ఏజ్ వాళ్ళకి 18+ కాకపోతే ఫ్యామిలీతో వస్తేనే రూమ్ ఇవ్వాలని కూడా ఒక రూల్ ఉంది కదా. ఇప్పుడు అదొక మెయిన్ థింగ్ కదా. మీరు అంత ఈజీగా మేము ఇచ్చాము, అది ఒకటే మేము చేసిన తప్పు అంటే ఈరోజు 2 ప్రాణాలు పోయాయి కదా దానివల్ల. ఎవరు అమ్మ ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి, నడుస్తున్నాయి. అబ్బాయి మీద ఫోక్సో యాక్ట్ కేసులు పెట్టి చచ్చిపోయారండి. తెలుసు వినండి. మరి అవి చెప్పకుండా ఈ చెప్తారేనమ్మా? తెలుసు, నేను మాట్లాడే చెప్తాను. అబ్బాయి 45 రోజులు జైలు చేసి వచ్చాడు చెప్పారు మీరు. అది ఎందువల్ల అయింది మీకు ఎట్లా ఐడియా ఉందండి ఆయన జైలుకి వెళ్ళాడని? ఇప్పుడు తెలిసిందండి, దాని వల్ల చనిపోయారు మాకు ఇప్పుడు తెలిసింది. అదండి, ఆయన 45 రోజులు జైల్లో ఉన్నది. వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మగారు 40,000 తీసుకున్నది. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి సార్. వాళ్ళు మేము రూమ్ ఇచ్చినందుకు కాదండి చనిపోయింది, వాళ్ళు ఫ్యామిలీ ఒత్తిళ్ల వల్ల బయటకు వచ్చారు. వాళ్ళు చనిపోవాలంటే మా లాడ్జీ అండి, ఎక్కడైనా చనిపోవాలని వచ్చి చనిపోతారు ఎక్కడైనా. ఇప్పుడు మేము ఇచ్చిన తప్పేంటి? మా లాడ్జీలో చనిపోవడం మేము చేసింది. అంటే మీరు చంపేశారు అనలేదు సార్. మేము ఏమంటున్నాం అంటే, మీరు చంపేశారని మేము ఎక్కడ అనలేదు. చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా జరిగింది సార్. అదే చట్టానికి లోబడి ఉండాల్సింది ఎవరైనా. చట్టం లోబడి ఉంటది. మీరు లేరు కదా, మీరు వేరే వ్యక్తి మీరు లేనప్పుడు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు కదా. ఇప్పుడు అతను పోలీసు అరెస్ట్ చేశారు. లాడ్జీ ఓనర్ నేను. అదే మీరు లేనప్పుడు ఎవరో ఒకరిని పెడతారు కదా వర్కర్ ని, ఆ వర్కర్ ని అరెస్ట్ చేశారా? ఏమండి ఒక విషయం, వర్కర్ ని పెట్టిన తర్వాత ఒక 2 నెలల క్రితం ఆయన లాడ్జి కాడికి వచ్చినాక వాళ్ళ బ్రదర్ తో మాట్లాడే నేను రూమ్ ఇచ్చా. ఇలాగా ఒక 2 జంట వచ్చారు, మీ పేరు చెప్తున్నారు, ఇయ్యొచ్చా అని వాళ్ళ పేరుతో సహా చెప్పా. వాళ్ళ పేరుతో చెప్పిన తర్వాతే మా వాళ్ళు అని క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను రూమ్ ఇచ్చానండి. అర్థమైందా? వాళ్ళు చనిపోయే ముందు కూడా మా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పి లాక్ చెప్పారు మాకు.
ఓకే, వాళ్ళ వాళ్ళు చెప్తే లాక్ అంటే ఉంటుంది కదా. ఫోన్ కాల్ లో చెప్తే ఇవ్వచ్చు కానీ ఆధార్ కార్డు చూసి ఇవ్వకూడదు. ఆధార్ కార్డులో ఆల్రెడీ ఫోటో తీసుకున్నాం అండి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము నడిపే 20 సంవత్సరాలు నడుపుతున్నాం సార్ లాడ్జ్ అది. మీరు ఎంత నాలెడ్జ్ పెట్టుకొని ఆధార్ కార్డులో అమ్మాయి 2009లో పుట్టింది, అతను 1991లో పుట్టిండు అనే విషయం ఏమండి తెలుసుకున్నారా? ఒక విషయం ఆ ఆధార్ కార్డు ఫోటోలు తీసుకుంది నేను కాదు, Hmm. మా దగ్గర పనిచేసే కుర్రోడు తీసుకుంటా. ఆ కుర్రోడికి నాలెడ్జీ లేదు. ఓకేనా? తీసుకున్న తర్వాత అంటే జనరల్ గా మా 25 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ మా లాడ్జ్ జరగదు. మీరు కావాలంటే భద్రాచలం సిఏ గారికి ఫోన్ చేసి కనుక్కోండి సార్. చేస్తాం. ఎక్కడెక్కడ లాడ్జీలు 1-2 సార్లు జరిగినాయేమో కానీ మా లాడ్జీలు జరగడం ఇదే ఫస్ట్ టైం. అదేనా? ఆ కుర్రోడికి కూడా 10 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తుంది. వాడికి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకోలేకపోయారు కరెక్ట్ గా. చేసుకోకపోవడం వల్ల ఇది జరిగింది మిస్టేక్. ఓకే, దీనికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కోర్టులో కానీ జైల్లో కానీ. మీరే మీరే దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు అర్థం కావట్లేదు చాలా పెద్ద క్రైమ్ అవుతుందని. నెక్స్ట్ టైం అలాంటి రిపీట్ కాకుండా చూసుకోండి. మీ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో పిలుచుకోండి. అయితే చట్టం ఎలా ఉంటే అలా చేస్తారు సార్. ఓకేనా? దానికి మీరైనా నేనైనా ఒకటే ఉంటది. భారీ మూల్యం ఏముంది, చట్టం ఎలా ఉంటే అలా జరిగిద్ది. ఓకేనా? ఓకే అండి. అది దానికి భారీ మూల్యం ఏముంటది సార్? భారీ మూల్యం అంటే మీరు చంపేయలేదు కానీ బట్ అక్కడ మీరు చూసుకొని జనరల్ గా ఎవరు వచ్చినా రూమ్ ఇస్తాం మేము, మా బిజినెస్ అది. అది తక్కువ సరే సార్, మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి. కాదండి, కాదు సార్. ఇది ఏంటంటే మీకు అక్కడ ఒక చిన్న పిల్లలు చనిపోయింది, ట్రాప్ చేసిండు ఒక యూజ్లెస్ ఫెలో. వాడు ఎదవా చనిపోయినాడు, 3 పిల్లలు పెట్టుకున్నాడు, 3 ఆడపిల్లల జీవితం ఆగిపోయింది, అక్కడ వాడి భార్య జీవితం ఆగిపోయింది. కన్నందుకే 3. నేను తప్పు కాదు, మా CCTV నుంచి ఏదైనా తప్పు ఉంటే నాకు చూపియండి. అట్లా కాదు, ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను అందుకనే నేను ఎక్కడా కూడా ఆ రూమ్ కిటికీ ఉందని చెప్పారు. మేము అసలు ఆ కుర్రోడు కిటికీలో ఇప్పుడు దీనికి ఇది ఉంటది డూమ్, బిల్డింగ్ కి డూమ్ కి కిటికీ ఓపెన్ చేసి ఉంటది ఒకటి. కిటికీ అంటే మామూలు గ్లాస్ ఒకటి ఓపెన్ చేసి ఉంటది. ఆ గ్లాస్ లోకి వచ్చి ఆ కుర్రోడు నన్ను కాపాడండి అంటే మేము పడుకున్న లోన బయటకు వచ్చి ఈ రోడ్డు బ్లాక్ అయితే మా రోడ్డు ముందు నుంచే వినాయకులు వెళ్తాయి, అన్ని వెళ్తాయి. ఈ రోడ్డు బ్లాక్ అయితే నేను బయటికి వెళ్ళి ఆటో తీసుకొస్తే ఆటో వాడు ఎక్కించుకోండి అంటే 108కి ఫోన్ చేసి మేము పైనుంచి కిందకి వచ్చి తీసుకొచ్చాం. మీరు దానికి భారీ మూల్యం ఎందుకు చెల్లించాలి సార్? మీరు అది చేసింది మంచి పని, తర్వాత కాపాడే ప్రయత్నం అనేది మంచి పని. నేను అందుకనే మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. లీగల్ గా ఎంత దూరమైన పోతాను సార్. ఓకేనా? సుప్రీం కోర్టు కాదు, ఎక్కడికైనా పోతాను. కాదు సార్, మీ నుంచి ఏమైతే చెప్తారో అది నేను చెప్పడం కోసం, ప్రజలకు చెప్పడం కోసం మీకు కాల్ చేశాను. మీరే చంపేశారని చెప్పేసి హెడ్లైన్ లేదు కదా. అంటే నేను ఏ ఉద్దేశంతో అన్నా అంటే భారీ మూల్యం అనేది మీరు ఆధార్ కార్డు చూసుకోలేదు కదా. నేను అదే చెప్పా సార్, జస్ట్ మిస్టేక్ అయిందని చెప్పి పోలీస్ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చింది నేనే మార్నింగ్. సార్ మిస్టేక్ అయింది, మేము దయచేసి అంటే సిఏ గారు దాని మీద ఏం మాట్లాడతారో చూస్తాం మేము కూడా. అది ఇంకా ఇక్కడ జరుగుతుంది కదా, ఇంకా మీరే చూసుకోండి. మీరు కూడా నెక్స్ట్ టైం కొంచెం రిపీట్ కాకుండా చూసుకోండి ఎలాంటి ఇష్యూలు. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా చనిపోవాలని వచ్చారు కరెక్టే, బట్ ఆ బ్లేమ్ మీ మీద కూడా పడుతుంది. ఇప్పుడు పడతా సార్, ఇప్పుడు దానికి మా మిస్టేక్ ఉందని మేము బాధపడుతున్నాం. చూసుకోకపోవడం వల్ల ప్రాణం పోయిందని మాకు ఉంటది కదా. మాకెందుకు ఉండదు? మీ మనుషులమే కదా సార్, అన్నమే కదా తినేది. మాకు పట్టించుకోవడం చచ్చిపోయే వాళ్ళం అయితే ఆ రోడ్డు అక్కడ నుంచి తీసుకొచ్చి 108కి ఫోన్ చేసి ఆటోలు రాపోయినా తీసుకెళ్లి అక్కడ పెట్టి మా సొంత డబ్బులతోనే బ్లడ్ టెస్ట్ చేయించి అవి పెట్టాల్సిన అవసరం మాకు లేదు. డబ్బుల గురించి చూసుకునే వాళ్ళం అయితే ఇంకోసారి కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ వర్కర్లు పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మరి నాలెడ్జ్ మురిగండి సార్, నేను నాలెడ్జ్ పర్సన్, నేను చదువుకున్నాను. మీరు కాదు, మీ దగ్గర వర్క్ చేసి ఆధార్ కార్డు కూడా చెక్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే అతనికి నాలెడ్జ్ ఉందని ఎలా అంటారు మీరు? సార్ ఒక విషయం చెప్పేదేనండి, రీసెంట్ గా 15 రోజుల క్రితం మా తోడలు చనిపోయారు ఇదే పురుగుల మందు తాగి. అర్థమైందా? మేము ఆ బాధలో ఉన్నాం. పోయిన నెల 12వ తారీఖు చనిపోయాడు. ఇలా 2వ తారీఖు నిన్న అప్పటిదాకా నెల మాసం కూడా అవ్వలేదు మాకు. మేము ఆడావుల్లో ఉన్నాం. అంటే ఆ కుర్రోడు కూడా కొంచెం స్ట్రెయిన్ అయ్యి దాని నిద్ర లేక మేము వచ్చినవి చూసుకోకుండా కొంచెం లెగ్రెస్ గా చూసుకున్నాం ఈ వారం రోజుల నుంచి, ఈ 15 రోజుల నుంచి. లేకపోతే మేము డబ్బులు ఆశపడి ఇచ్చే లాడ్జి కాదు మాది. మా ఓనర్లు మేమే సొంతంగా నడుపుకున్నారా, మా ఫ్యామిలీ ఉంటది ఇక్కడ. అర్థమైంది? అడుగులకి ఇయ్యం మేము. ఇంతకు ముందు ఆ జంట ఎవరైతే ఉన్నారు ఇంతకు ముందు 2 సార్లు వచ్చారు, వెళ్ళారు. ఇంతకు ముందు అంటే 2 నెలలు బ్యాక్ మాకు అనుమానం వస్తే ముందు హౌస్ లో వాళ్ళ తమ్ముడికి గాని వాళ్ళ అన్నయ్యకి గాని పెట్టి ఫోన్ చేయించి ఓకే అనుకున్న తర్వాత రూమ్ లోకి అలౌ చేస్తాం. 2 months బ్యాక్ ఒకసారి, అంత ముందు 2 times వచ్చారు కదా వాళ్ళు. 1 time వచ్చారు సార్. అప్పుడు మీరు ఉన్నారా సార్? ఫోన్ చేశారు కదా. అప్పుడు నేను కౌంటర్ లో ఉంటే కంపల్సరీ నాకు అనుమానం వస్తే నేను కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరి వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రూమ్ లోకి అలౌ చేస్తాం సార్. అటువంటి విషయం ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఉంది ఇక్కడ, మొత్తం ఆడోళ్ళే ఉంటారు. అప్పుడు ఆధార్ కార్డు చూడలేదా ఫస్ట్ టైం? అప్పుడు ఆధార్ కార్డు చూడలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఇంటికా నుంచి ఫోన్ చేయించారు. ఫోన్ చేయించి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చాడు,
అని చెప్పాడు. ఓకే, అతను ఎవరైతే చనిపోయిన రవి ఉన్నాడో అతను వాళ్ళ ఫ్రెండ్స్ తో కాల్ చేయించిండు. మంచిగా ఫ్రెండ్స్ కాదు సార్, ఫ్రెండ్స్ కాదు, వినండి పూర్తిగా. ఫ్రెండ్స్ కాదు, వాళ్ళ తమ్ముడు అన్నది నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా. అన్నయ్యని మాట్లాడుతున్నా తమ్ముడు అని చెప్పాడు. మా బ్రదర్ అండి, ఇవ్వండి మీకు ఏ ప్రాబ్లం లేదు, నేను మనుగురులో ఇలాగా మనుగురులో ఉంటాను, నాది ఇది స్టేటస్ ఇది, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ రావచ్చు సార్ అని కూడా చెప్పాడు. అన్న తర్వాత మీరు రూమ్ అలో చేసాం మీకు వాళ్ళకి. మీకు లైవ్ లో ఉండి డిబేట్ పెట్టుకోవడం నాకేం పర్లేదండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు భద్రాచలం సిఐ గారికి ఫోన్ చేసి కనుక్కోండి. సరే.